హాయ్ ఫ్రెండ్స్, మనం వాసుచల్ల వెల్త్ టాక్స్ లో పార్ట్ కింద డిఫరెంట్ పీపుల్ ఇన్వైట్ చేస్తున్నాము. సో ఈ రోజు అయితే కనుక ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ని ఇన్వైట్ చేశాను. హీఈస్ ఇంటూ వెర్టికల్ ఫార్మింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. అసలు వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటండి? వర్టికల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే మట్టిని అవసరం లేకుండా ఈ వర్టికల్ ఫార్మింగ్ కి మినిమం ఎంత ఏరియా ఉంటే మనం చేయొచ్చు? 2x2 స్పేస్ లో మనకు ఒక 10 ప్లాంట్స్ మనం అకామిడేట్ చేయగలిగితే ఈ వర్టికల్ ఫార్మింగ్ లో లీఫీ గ్రీన్స్ కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. క్యాప్సికమ్ కానీ, కుకుంబర్ కానీ, లేకపోతే టమోటో, ఆ టర్మరిక్, దీస్ కైండ్ ఆఫ్ క్రాప్స్ కి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. క్రాప్ ఏది డిమాండింగ్ ఉంది, మార్కెట్ ఏది వయబిలిటీగా ఉంది, మార్కెట్ అని చైన్ అని చూసుకోవాలి. బై లక్కీలీ వి గోట్ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వచ్చాయి. జెప్టో కానీ, లైక్ అసలు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలండి? చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే డోంట్ వాంట్ టు డూ సాఫ్ట్వేర్ జాబ్, దే వాంట్ టు గెట్ ఇంటూ ఫార్మింగ్. వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వర్టికల్ ఫార్మింగ్? సో ఇప్పుడు ఒక 1 acre లో ఇది సెటప్ చేయాలంటే ఎంత అవుతుంది? There is 3 types of polyhouses. One is like natural ventilated polyhouse. పాలీ హౌసెస్ ఇవన్నింటికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది? యూజువల్ గా 1 acre మీద ఎంత సంపాదించవచ్చు? మనం పెట్టిన ఖర్చుకి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి అప్రాక్సిమేట్లీ బెంగళూరు ఫార్మర్ వచ్చేసి లైక్ 60 tons తీసాడు ఒక డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ లో. అదే 60 tons తీసుకొని అదే దాన్ని తీసుకొచ్చి అందరికి నేను చూపెట్టలేను. ఈ వర్టికల్ ఫార్మింగ్ లో ఏ క్రాప్స్ బాగా పండించవచ్చు? ఎవరికైతే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ లేదో, వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దే కెన్ కమ్ అండ్ లర్న్. మా ప్లేస్ లో వచ్చి నేర్చుకోవచ్చు. ఫ్రమ్ ద సీడ్ టు హార్వెస్ట్. ఇంట్లో కూర్చొని ఒక పర్సన్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, మన ప్రొడ్యూస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో, ఈ వాంటెడ్ టు ట్రాక్ హిస్ ఓన్ ప్రొడ్యూస్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రొడ్యూస్ అనేది, సీడింగ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది ఆ సీడ్ వచ్చేసి, దెన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎన్ని డ్యూరేషన్ పట్టింది హార్వెస్ట్ కావడానికి, ఎప్పుడు హార్వెస్ట్ అయ్యింది, స్టోరేజ్కి వెళ్ళిపోయింది, స్టోరేజ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్, ఎప్పుడు లోకల్ మార్కెట్కి వచ్చింది, ఆ హౌస్కి ఎప్పుడు రీచ్ అయింది. దీస్ కైండ్ ఆఫ్ మెకానిజం బిల్డ్ చేయగలగాలి. as hydroponics is nothing but like as agriculture, you can say that is a business model. So completely ట్రాక్ చేయగలగాలి. మాక్సిమం ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా ఒక మేజర్ సెక్టర్ రాబోతుంది. అగ్రికల్చర్ ఇస్ ద డ్రమాస్టిక్ చేంజెస్ అయిపోతుంది. అలా చేయగలిగితే కంప్లీట్లీ సక్సెస్.